ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంతమంది చూసారు భయ్య? నేనైతే చూడలేదు. ఎందుకంటే పహల్గామ్ అటాక్ అయిన తర్వాత వాళ్ళ మీద నాకు ఇక్కడి దాకా ఉంది. అండ్ పాకిస్తాన్ వాళ్ళతో మ్యాచ్ పెట్టడమే నాకైతే అస్సలు నచ్చలేదు. కానీ తుక్కు తుక్కుగా కొట్టారు. ఇండియా అయితే గెలిచింది, అది వేరే విషయం అనుకోండి. బట్ నా వరకైతే నేను ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ టైం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఏ ఇంట్రెస్ట్ లేకుండా చూడండి ఇదే. పహల్గామ్ అటాక్లో జరిగింది మామూలు థింగ్ కాదు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ఆ దరిద్రులతో ఆడడం అనేది నాకైతే అసలు నచ్చలేదు. మీలో ఎంతమంది పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూసారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వదిలేసి మరీ బిగ్ బాస్ ఈరోజు చూశాను. మీలో ఎంతమంది ఇలా చేశారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓనర్స్ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారా? సంజనాకి కెప్టెన్గా ఇంకా చాలా పవర్స్ ఇచ్చారు. ఇంకా అతను ఆపేదెవరు, తనని వేగేదెవరు? తనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ తను నెరవేరుస్తుందా లేదా? బిగ్ బాస్లో దొంగతనాలు అయితే తనూజాకి ఒక రూల్, వేరే వాళ్ళకి ఇంకొక రూలా? అంటే తనూజ అంటే ఇంత బయాస్డా మీకు? డాన్స్ చేసుకుంటూ సృష్టి వర్మ ఎంట్రీ ఇచ్చింది హౌస్లోకి. డాన్స్ చేసుకుంటూనే ఎలిమినేట్ అయిపోయింది. ప్రియా శెట్టి అండ్ శ్రీజకి చాలా బలుపు పెరిగింది భయ్య. ప్రియా శెట్టికే అనుకున్నాను, శ్రీజ కూడా బాగానే బలుపు పెరిగింది. నేను ఎందుకు అలా అన్నానో తర్వాత మాట్లాడుకుందాం. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ వంశీ. ఈరోజు ఎపిసోడ్లో మళ్ళీ స్టార్ మహిళా గేమ్స్ మొదలెట్టారు భయ్యా. దరిద్రాలు చూడలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతి సీజన్లో ఈ సండే వస్తే నిక్కచ్చిగా టీవీ కట్ ఆఫ్ చేసి వేరే చూడొచ్చు. ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఏమైనా చేంజ్ ఉంటుందేమో అనుకున్నాను. అబ్బే లేదండి. మీరు చూస్తే మీరు గమనిస్తే హిందీ బిగ్ బాస్లో కానీ, మలయాళం బిగ్ బాస్లో కానీ, ఏ లాంగ్వేజ్లో అయినా సండే వస్తే ఫుల్ ఆన్ స్ట్రిక్ట్గానే ఉంటుంది. టాస్క్లు ఉంటాయి, హడావిడి ఉంటుంది. అండ్ సల్మాన్ ఖాన్ అయితే ఇచ్చి పడేస్తాడు భయ్య. మోహన్ లాల్ గారి పోస్టింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. నిన్ననే ఒక క్లిప్ చూశాను. కానీ మన తెలుగులో మాత్రమే ఈ స్టార్ మహిళా గేమ్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీలు, జబర్దస్త్ స్కిట్లు నడుస్తాయి సండే రాగానే. బట్ ఎనీవిచ్ మనకు ఆ దరిద్రం తప్పదు కాబట్టి చూడాల్సి వస్తుంది. అలానే జరిగాయి. ఇంతకీ స్టార్ మేళా గేమ్స్ ఏంటంటే పిక్చర్ వేసి ఆ పాట ఏంటో కనిపెట్టాలి. దాంట్లో ఓనర్స్ వర్సెస్ జెనర్స్ జరుగుతుంది. ఆ దరిద్రాన్ని చూసాము. ఫైనల్గా ఓనర్సే గెలుస్తారు. సో దాని గురించి పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎనీవిచ్ జరిగింది కాబట్టి మనం రివ్యూలో చెప్పుకుంటున్నాం. స్టార్టింగ్ తనుజాకి ఒక రెడ్ బాక్స్ చూపించి, అమ్మ తనుజ నీకేమన్నా చెప్పుకోవాలంటే చెప్పు అంటే, మాస్క్ మ్యాన్ది నాకు ప్రాబ్లం ఉంది అదొక్కటే అంటే, అది సాల్వ్ అయింది కదా ఇంకేమి అంటే తను ఏం చెప్పదు. కానీ మీకు ఒక చూపించాలి అని అరటిపండు చూపించి తను దొంగతనం చేసింది క్లిప్ చూపిస్తారండి. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే తనూజ అంటే బాగా బయాస్డ్గా, తనకు ఫేవరబుల్గా ఉండేటట్టు, తనకు మంచిగా ఉండేటట్టు, తను దొంగతనం చేసిందేమో కామెడీగా ప్రొజెక్ట్ చేస్తూ స్క్రీన్ పేస్ ఇచ్చి మరీ వీకెండ్ ఎపిసోడ్లో చూడడం ఎంతవరకు కరెక్ట్? మీకెవరికైనా తనూజాకి ఫేవరబుల్గా మేకర్స్ ఉన్నట్టు, మేనేజ్మెంట్ ఉన్నట్టు మీకు అనిపించిందా? అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే ఖచ్చితంగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే మన సంజన గుడ్డు దొంగతనం చేస్తే మొత్తం నెగిటివ్ వేలో ప్రొజెక్ట్ చేశారు. ఇంతకంటే పెద్ద దొంగ ఎవరు లేరు. గజ దొంగలాగా మొత్తం టెనెంట్స్ తన మీద పడ్డారు, ఓనర్స్ తన మీద పడ్డారు. కానీ తిరిగి చూస్తే ఇంట్లో అందరూ దొంగలే భయ్యా. ఫస్ట్నే చెప్పాను ఈ మాట. ఎందుకంటే తనూజ దొంగతనం చేసింది, రీతు చౌదరి దొంగతనం చేశారు, దొంగతనాలు చేసి డస్ట్బిన్ దగ్గర తిరిగినారు. అండ్ చాలామంది దొంగతనాలు చేశారు. ప్రియా శెట్టి ఏమో ఆ క్లిప్ చూసాక, సార్ మాకేమో నీతులు చెప్తారు దొంగతనాలు అవి ఇవి అని, కానీ ఇంట్లో అందరు దొంగలే ఉన్నారంటే తన క్లిప్పులు వాళ్ళవి కూడా చూపించి, అమ్మ థమ్స్అప్ మీరు దొంగతనం చేశారు, చాక్లెట్స్ మీరు దొంగతనం చేశారు అన్నారు. కానీ అందరూ దొంగలే భయ్యా. కానీ ఒకరు దొంగతనం చేస్తే అదేదో విలన్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇంకొకరు దొంగతనం చేస్తే ఏమో అదేదో ఫన్నీ వేలో దొంగ 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 అని కామెడీగా ప్రొజెక్ట్ చేసి, అది కూడా ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చి ఆ ఫుటేజ్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం. మాస్ మెన్ హరీష్ కూడా థమ్స్అప్ది ఫైనల్ వరకు చెప్పలేదు, ఈరోజు చూపించారు. సో ఇట్స్ ఓకే. లేకపోతే అది కంప్లీట్లీ అదైతే ఇగ్నోర్ చేశారు. తినకేమో ఎక్స్ట్రా టైం స్పేస్ ఇచ్చి, ఎక్స్ట్రా స్క్రీన్ స్పేస్ ఇచ్చి మరీ ప్రొజెక్ట్ చేసి అదేదో ఆడియన్స్ ముందు ఫన్నీగా ప్రొజెక్ట్ చేసినట్టు, అంటే అదేం పెద్ద మిస్టేక్ కాదు అన్నట్టు. దొంగ ఎవరైనా దొంగ చూపిస్తే అందరివి చూపించాలి, లేకపోతే ఎవరు చూపించకూడదు. ఇక్కడేమో ఓనర్స్కి బయాస్నెస్ ఉంది, మన నాగార్జున గారికి బయాస్నెస్ ఉంది, మేకర్స్కి బయాస్నెస్ ఉన్నట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే సంజన దొంగతనం చేస్తే ఏమో పెద్ద గజ దొంగలా చూపించారు, తనుజా దొంగతనం చేస్తే ఏమో సిల్లీ మిస్టేక్ లాగా చూపించారు. అండ్ తనుజాది కవర్ చేయడానికి వేరే వాళ్ళు కూడా దొంగలు అన్నట్టు చూపించారు. నాకైతే ఇది ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు న్యాయమో నాకైతే అర్థం కాలేదు. మీకు ఇలానే అనిపించిందా చూసాక? ఏమో భయ్య, ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఓనర్స్ వచ్చి భయ్య ఇంట్లో తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద నామినేషన్స్
ఏదన్నా ఫుడ్ విషయంలో కానీ ప్రతి దాంట్లో పాయింట్ చేస్తూ అది బాలేదు, ఇది బాలేదు, ఆలు ఫ్రై చేయమంటే ఆలు కర్రీ చేశారంటారు. తీరా తిరిగి చూస్తే ఒక పోకిరి రేంజ్ ట్విస్ట్‌లో వాళ్ళే ఆ ఆలు కర్రీని కూడా చేసింది కూడా వాళ్ళే. మళ్ళీ తనుజని పాయింట్ ఔట్ చేస్తారు. ఇలా ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళకి రాంగ్‌గా చెప్పడము అండ్ వాళ్ళ మిస్టేక్స్‌ని వేరే వాళ్ళ మీద రుద్దడము అండ్ బలుపు చూపించడము, వేరే వాళ్ళని స్లేవ్స్‌లా చూపియడము, ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్‌లో ఉండడము. ఇది ప్రియా శెట్టి ఫస్ట్ నుంచి చేస్తోంది. అండ్ ఈరోజు కూడా సృష్టి వర్మ లేచి సార్ ఈక్వాలిటీ అన్నది ఈక్వల్‌గా ఉండాలి. అందరిని ఈక్వల్‌గా చూడాలి. కొంతమందికేమో వాళ్ళు చిన్న చిన్న టాస్క్‌లు చేసినా, డాన్సులు చేసినా ఇంప్రెస్ అయిపోయి వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మేమేమో అంత కష్టపడినా ఒక యాపిల్ అడిగితే ఇవ్వలేదు అంటే, మనీష్ సృష్టి వర్మకి ఎందుకు యాపిల్ ఇవ్వలేదంటే, సార్ తనొచ్చి నన్ను అడిగింది ఇలా యాపిల్ ఇవ్వమని. కానీ మేమందరం డిస్కస్ చేసుకున్నప్పుడు ఏమన్నదంటే పాయింట్, ఎవ్వరికీ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాము. బట్ ఇవి ఎలా ఎళ్ళాయో నాకు కూడా తెలీదు అని. తనేమంటదంటే, సార్ రాము రాథోడ్‌కి నేనే అరటిపండ్లు ఇచ్చాను. రాము రాథోడే కాకుండా తర్వాత వాళ్ళకి కూడా చాలా మందికి ఇచ్చాను. బట్ తిన్న విషయంలో నేను మర్చిపోయాను అని ప్రియా శెట్టి అన్నది. ఈ ప్రియా శెట్టికి ఆల్రెడీ నాగార్జున గారు క్లాస్ స్పీకర్ నువ్వు మతిమరుపు టాబ్లెట్లు వేసుకోవాలేమో అని. ఎందుకంటే ఆలు ఫ్రై విషయం తను మర్చిపోయింది. అంత అయిపోయాక నిన్న అవును సార్ గుర్తుకొచ్చింది అన్నది. మాస్క్ మ్యాన్ హరీష్ కూడా మొన్న ఇమ్మాన్యువల్ అండ్ బర్నీ గారిని, ఇమ్మాన్యువల్, బర్నీ, తనూజ ముగ్గురు వస్తున్నప్పుడు నేను ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడుతున్నాను, ముగ్గురు ఆడవాళ్ళతో ఆడుతున్నాను, నాకు అర్థమైంది అన్న టాపిక్‌లో ప్రియా శెట్టితోనే మాట్లాడతాడు మాస్క్ మ్యాన్. అక్కడ కూడా ప్రియా శెట్టి సార్ నా ముందే జరిగింది కానీ నాకు ఇప్పుడు కంటెక్స్ట్ గుర్తొస్తుంది మర్చిపోయాను అన్నది. ఇలా ప్రతిసారి తప్పులు చేసి మర్చిపోయానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ప్రియా శెట్టి ఏమో అన్నీ మర్చిపోతుందన్నది. అంటే వీళ్ళకి ఓనర్స్‌కి తప్పుల మీద తప్పులు ఎందుకన్నానంటే, సో ఇక్కడ సృష్టి వర్మకేమో ఇవ్వలేదు సార్ నాకు గుర్తులేదు, అది తను కూడా రిమైండ్ చేయలేదు అన్నది. మర్యాద మనీష్ వచ్చి ఏమన్నాడంటే, సార్ ఫస్ట్ డేని మేమందరం అనుకున్న రూల్ ఏంటంటే ఎవరికి ఇవ్వకూడదు అని. అది కూడా బిగ్ బాస్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఎవరికి ఇవ్వకూడదు అన్న రూల్‌లోనే ఉన్నాం సార్. అండ్ అలానే సృష్టి వర్మ నన్ను అడిగినప్పుడు నేను తనకి ఆన్సర్ చెప్పలేక ఐ టు ఐ ఫేస్ చేయలేక నేను ఇవ్వలేదు. సో అంటే అప్పుడు ఏమన్నానంటే నాగార్జున గారు, సృష్టి వర్మ నీ ప్రాబ్లమ్ నాకు అర్థమైందమ్మా. ఓనర్స్ మీ అందరూ కలెక్టివ్‌గా డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. అది మీ మిస్టేక్ అని పాయింట్ ఔట్ చేశాడు. 100% అబ్సల్యూట్‌లీ కరెక్ట్ అండి. ఎందుకంటే ఓనర్స్ డే 1 నుంచి ఇది రిపిటీటివ్‌గా చేస్తున్న మిస్టేక్ అండి. ఎందుకంటే కొంతమందికేమో ఒకలాగా ఉంటున్నారు. కొంతమందికేమో ఇంకోలా ఉంటున్నారు. ఒకళ్ళకేమో వాటర్ మిలన్ ఇస్తారు, యాపిల్ ఇస్తారు. రీతు చౌదరికేమో యాపిల్ ఇస్తారు, అవి ఇస్తారు. ఈ రాము రాథోడ్‌కి బనానా ఇస్తారు. ఇక్కడ ఒక అమ్మాయి మెడికల్లీ అన్‌ఫిట్ అన్నప్పుడు కూడా నాకు మెడికల్‌గా ఇది కావాలి, హెల్ప్ అవుతుంది అన్నప్పుడు కూడా మీరు ఇవ్వలేకపోతే మీరు ఏం ఓనర్స్ అండి అసలు? సరే హ్యుమానిటీ గ్రౌండ్స్‌లో మీరు మాట్లాడడానికి, పనులు చేయడానికి బిగ్ బాస్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశాడు కాబట్టి ఓకే. బట్ మీరు స్ట్రిక్ట్‌గా ఉంటే అందరికీ స్ట్రిక్ట్‌గా ఉండాలి. ఈక్వల్‌గా ఉంటే అందరికీ ఈక్వల్‌గా ఉండాలి. ఒకళ్ళకేమో ఒకలాగా, ఇంకోళ్ళకేమో ఇంకోలాగా ఉండడం ఎంతవరకు కరెక్ట్? ప్రియా శెట్టికి, శ్రీజాకి ఎందుకు బలుపంటే హోస్ట్ ఈరోజు వెళ్ళిపోయేటప్పుడు అందరూ వెళ్ళి బాయ్ సార్ అంటున్నప్పుడు వీళ్ళిద్దరే కూర్చొని ఏదో పెద్ద ఎలిజబెత్ మహారాణుల్లాగా అంత బలుపు ఎందుకండి? అంటే ఇవి చిన్న మిస్టేక్సే. ఇదేంట్రా బాబు ప్రతిదీ మైక్రో మానిటర్ చేస్తున్నావు, మాగ్నిఫైయింగ్ గ్లాస్‌లో చూస్తున్నావు అంటే, మరి మాస్క్ మ్యాన్ చేసిందేమో ప్రతిదీ పాయింట్ ఔట్ చేస్తున్నప్పుడు, వేరే వాళ్ళు చేస్తున్నది ప్రతిదీ పాయింట్ ఔట్ చేస్తున్నప్పుడు, వీళ్ళు చేసింది కూడా తప్పే అండి. ఎందుకంటే మొన్నెవరో అన్నారండి, నాగార్జున గారు మాట్లాడుతుంటే కాళ్ళ మీద కాలేసుకున్నారు అని. తనూజ కూడా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంది. అండ్ ఈరోజు ప్రియా అండ్ శ్రీజ కూడా అందరూ నిల్చొని వెళ్ళిపోతూ బాయ్ చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు కూర్చున్నారండి. నాకైతే ఇది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ అనిపించింది. ఎందుకంటే నాగార్జున గారికి ఒక స్టేచర్ ఉంది అండ్ హి ఈస్ అ హోస్ట్. అట్‌లీస్ట్ యూ షుడ్ హావ్ మినిమమ్ కర్టసీ టు రెస్పెక్ట్ హోస్ట్. ఇదైతే నాకు అనిపించింది. నిన్న మాస్క్ మ్యాన్ చేసింది కూడా తప్పే, ఈరోజు వీళ్ళు చేసింది కూడా తప్పే. అండ్ చాలా మందికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. అంటే హోస్ట్‌కి తిరిగిచ్చి మాట్లాడితే వాళ్ళే గొప్ప అని. నిన్న మాస్క్ ఆన్ విషయంలో కూడా నాకు అదే అనిపించింది. తిరిగిచ్చి మాట్లాడితే మీరు హీరో అయిపోరండి. హోస్ట్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలని వాళ్ళు అవుతారు. మీ దగ్గర పాయింట్ ఉంటే తిరిగిచ్చి మాట్లాడొచ్చు కానీ, మీ దగ్గర పాయింట్ లేనప్పుడు, మీ దగ్గర తప్పున్నప్పుడు కూడా ఇలా హోస్ట్‌ని పాయింట్ ఔట్ చేయడం, డిస్‌రెస్పెక్ట్ చేయడం చేస్తే మీకే నెగెటివ్ అవుతుంది. అండ్ జనాల్లో హేట్రెడ్ అండ్ నెగటివిటీ బాగా పెరిగిపోతుంది. నిన్న మాస్క్ మ్యాన్ హరీష్ విషయంలో అదే జరిగింది. ఈరోజు ప్రియా అండ్ శ్రీజ విషయంలో కూడా అదే జరగబోతుంది. అండ్ తనూజ కూడా కాళ్ళ మీద కాలేసుకున్న ఫోటో నేను చూసాను, ఎపిసోడ్‌లో కూడా వచ్చింది. టు ఆల్ ద ఓనర్స్ అండ్ టెనెంట్స్, రెస్పెక్ట్ ద బ్లడీ హోస్ట్ బికాస్ హి ఈస్ హావింగ్ ఎ సర్టెన్ పొజిషన్, యూ నీడ్ టు రెస్పెక్ట్. ఇక్కడ డ్యూటీస్ విషయంలో మనీష్ ఏమంటాడంటే, యాజ్ అ కుకింగ్ మానిటర్‌గా తనకే రేషన్ అండ్ కుకింగ్ వాటికి తనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుందని మేము ఫస్ట్ నుంచి అనుకున్నాము. నేను కూడా అనుకున్నాను. సో తనకే ఇది అనిపించిందంటే తనేమన్నదంటే అందరు ఓనర్స్‌కి హక్కు ఉందన్నది సార్. సో నేను దేన్ని తీసుకోవాలో, దేన్ని తీసుకోకూడదో నాకు తెలీదు అన్నది. బట్ ఎనీ విచ్ వేస్
ఇట్స్ అన్ యునానిమస్ మిస్టేక్ ఆఫ్ ఆల్ ద ఓనర్స్ అయితే నాకు అనిపించింది. అండ్ మిడిల్లో మన కెప్టెన్ సంజన లేచి, సార్ నా మాట ఎవరు వినట్లేదు, కెప్టెన్గా ఆమె సుపీరియర్ టు మానిటర్స్ ఆర్ మానిటర్స్ ఆర్ సుపీరియర్ టు మీ అని అడుగుతుంది. నాగార్జున గారు ఏమన్నారంటే, మొన్న ఫ్రైడ్ రైస్ విషయంలో బిగ్ బాస్ నీకు హెచ్చరించారు కాబట్టి నీకు అర్థం అవ్వాలి అంటే, నాకు అర్థమైంది సార్, మానిటర్స్ కంటే కెప్టెనే మోర్ సుపీరియర్ అండ్ నేను ఈ రోజు నుంచి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అంటే, నాగార్జున గారు అప్పుడు, అమ్మ నువ్వు కెప్టెన్ అయ్యుండి నీ రూమ్లో ఏం దొంగతనాలు అవుతున్నాయో నీకే తెలియదు, ఇంతవరకు నువ్వు థమ్స్అప్ దొంగని పట్టుకోలేకపోయావు, నువ్వేం హ్యాండిల్ చేస్తావు అంటే, సార్ నా కంట్రోల్లో లేదు సార్, ఎవరు మాట వినట్లేదు అంటే, యాజ్ అ కెప్టెన్గా దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నువ్వు ఏమన్నా చెయ్యి, సామధాన దండ భేదోపాలు ఏదన్నా ఆలోచించు, కానీ బట్ నువ్వు ఇలాంటివి సార్ నాకు తెలియకుండా జరిగాయి అవన్నీ ఎవడు పట్టించుకోడు, కెప్టెన్ అంటేనే నీ కంట్రోల్లో ఉండాలి హోల్ హౌస్. సో తను ఆల్రెడీ ఫస్ట్ డేనే కెప్టెన్గా అయ్యుండి తన పవర్స్కి అథారిటీస్ లేకపోయినా తన రూమ్లో ఉన్న వాటి కంట్రోల్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు మానిటర్స్ కంటే ఎక్కువ పవర్ ఇస్తే ఏం చేస్తుందో, ఏం హ్యాండిల్ చేస్తుందో నాకైతే ఆశ్చర్యంగానే ఉంది. మీకేమనిపిస్తుంది, సంజనాకి ఇప్పుడు మోర్ పవర్ ఇచ్చారు, తను కెప్టెన్సీని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలదా లేదా? నాకైతే తను ఫ్రీ బర్డ్, సారీ అది బూత్ కదా, నాకైతే తను ఫ్రీ ఫ్లోలో ఫ్రీ స్పిరిటెడ్ పర్సన్ కాబట్టి ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ తన మాటకి లెక్క చేయరని అయితే నాకు అనిపించింది. లెట్స్ సీ, ఎందుకంటే ఒక కెప్టెన్గా రెస్పెక్ట్ ఇస్తారా లేదా అనేది మనం ముందు ఎపిసోడ్స్లో చూడబోతున్నాం. అండ్ హౌస్లో ఇంకొక టాస్క్ జరుగుతుంది, అది నిన్న జరిగిన టాస్క్ ఈరోజు చూపిస్తారు. అదేం టాస్క్ అంటే, మన టెనెంట్స్ వర్సెస్ టెనెంట్స్కే పెట్టి దాంట్లో 2 టీమ్స్గా డివైడ్ చేసి రెడ్ వర్సెస్ బ్లూ, దాంట్లో ఎవరైతే విన్ అవుతారో అందులో నుంచి ఒకరు పర్మనెంట్ ఓనర్ అయ్యే అవకాశం పొందుతారు. సో ఇక్కడ 2 టీమ్స్గా డివైడ్ చేసినప్పుడు రెడ్ టీంలో సంజన, రీతు చౌదరి, సుమన్ శెట్టి, ఇమాన్యువల్ ఉంటారు. అండ్ సృష్టి వర్మ, తనుజ, భరణి గారు అండ్ రాము రాథోడ్ బ్లూ టీంలో ఉంటారు. టాస్క్ ఏంటంటే, అక్కడ పేపర్స్ వస్తూ ఉంటాయి, దాన్ని కలెక్ట్ చేసుకొని ఎవరైతే టీమ్ ఎక్కువ స్టాంప్స్ చేసి అక్కడ బ్యాలెట్ బాక్స్లో డిపాజిట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఇక్కడ మామూలుగా కొట్టుకోరు, భరణి గారు అయితే రీతు చౌదరిని వీళ్ళని లాగి పడేస్తుంటారు, బ్యాలెట్ బాక్సెస్ని కవర్ చేస్తుంటారు. తనుజ అక్కడికి వెళ్ళి ఆల్రెడీ ఉన్న బాక్స్లో ఉన్న పేపర్ని బ్లూ టీమ్కి తీసి పడేస్తుంటుంది, కొట్టుకుంటారు, అవి ఇవి చేస్తుంటారు. సుమన్ శెట్టి గారు స్టాంప్ కొడుతూ ఉంటారు, కానీ ఫైనల్కి వచ్చేటప్పటికి చించేస్తూ ఉంటారు. అమ్మో నానా హంగామా జరిగింది. ఫైనల్లీ అదంతా అయిపోయి టాస్క్ అయిపోయిన తర్వాత మన నాగార్జున గారి దగ్గరికి బ్యాలెట్ బాక్సెస్ వెళ్తాయి. సో సస్పెన్స్ కొద్దిగా క్రియేట్ చేస్తూ ఉంటారు, ఏమవుతుంది అని చూస్తే ఫైనల్గా బ్లూ టీమ్ ఓడిపోతుంది, రెడ్ టీమ్ గెలుస్తుంది. రెడ్ టీమ్ 11 పేపర్స్ ఉంటాయి అండ్ బ్లూ టీమ్వి 6 పేపర్స్ ఉంటాయి. నాగార్జున గారు ఏమంటారంటే, ఓడిపోయిన బ్లూ టీమ్ ఇక్కడ గెలిచిన రెడ్ టీంలో నుంచి ఎవరిని పర్మనెంట్ ఓనర్గా చూడాలనుకుంటున్నారు అని ఆప్షన్ చెప్తారు. అండ్ గెలిచిన రెడ్ టీమ్ మెంబర్స్ని కూడా మీరు ఎవరిని పర్మనెంట్ ఓనర్గా చూడాలనుకుంటున్నారు మీ టీంలో అని ఓట్స్ చేయమంటున్నారు. దాని ప్రకారం అందరూ మాక్సిమం బర్నీ గారికి ఓట్లు వేస్తారు, ఓన్లీ తనుజానే సృష్టి వర్మకి ఓటేస్తుంది. ఫైనలీ బర్నీ గారు పర్మనెంట్ ఓనర్ అవుతారు అండ్ ఆయన ఇప్పటి నుంచి పర్మనెంట్ ఓనర్గా హౌస్లో ఉంటారు. అండ్ బర్నీ గారికి ఒక ఆప్షన్ ఇస్తారు, మీకు ఎవరైతే అసిస్టెంట్గా ఉండాలనుకుంటున్నారో మీరే చూస్ చేసుకోవచ్చు. అంటే అసిస్టెంట్ అంటే మీకు సేవలు చేసుకునే విధంగా, మీకు ఏది కావాలంటే అది తను చేసే విధంగా ఎవరిని చూస్ చేసుకుంటారు అంటే బర్నీ గారేమో తనుజ గారిని చూస్ చేసుకుంటారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనలీ మన ఎలిమినేషన్ రౌండ్ వస్తుందండి. అది డెమాన్ పవన్ అండ్ సృష్టి వర్మ దగ్గర టాస్క్ రూమ్కి తీసుకెళ్తారు, అక్కడ డ్యాన్స్ చేసుకుంటూ వస్తారు. డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి ఎవరైతే పేరు వాళ్ళు చూపిస్తారో చెప్తారో వాళ్ళు సేఫ్ అండ్ రిమైనింగ్ వాళ్ళు ఎలిమినేటెడ్. సో సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోతుంది అండ్ స్టేజ్ మీదకి వస్తుంది. స్టేజ్ మీదకి వచ్చాక తనకు టాస్క్ ఇస్తారు ఆటోమేటిక్గా. సో ఆ టాస్క్ ఏంటంటే, హౌస్లో జెన్యున్గా ఎవరుంటారు అంటే ఫస్ట్ రాము రాథోడ్ని చూస్ చేసుకుంటుంది. రాము రాథోడ్కి ఏం ఫిల్టర్స్ ఉండవండి, చాలా చాలా ప్లెయిన్గా ఉంటాడు, చాలా మంచోడు అని చెప్తుంది. తర్వాత మర్యాద మనీష్కి కూడా సేమ్ ఇస్తుందండి, ఆయన స్ట్రాటజికల్గా ఉండడు, చాలా జెన్యున్గా ఉంటాడు, అందరికి హెల్ప్ చేస్తాడు, మంచి సజెషన్స్ ఇస్తాడు అని చెప్పింది. తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ని కూడా జెన్యున్లో పెడుతుంది. ఏమంటుందంటే, నా క్లీనింగ్ మానిటర్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు, తను నాకు గాయమైన వెంటనే రియాక్ట్ అయ్యి హెల్ప్ చేసి అండ్ నీ ప్లేస్ని నేను చేసుకుంటాను, నేను మానిటర్గా నా రెస్పాన్సిబిలిటీ నేను క్లీన్ చేస్తాను, ఒకవేళ ఏదైనా అయితే అది నా రెస్పాన్సిబిలిటీ, కాన్సిక్వెన్సెస్కి నేను రెడీ అని నాకు హెల్ప్ చేశారు సార్, తను కూడా చాలా జెన్యూన్ అని చెప్పారు. అండ్ తర్వాత ఫ్లోరా షేనిన్ కూడా, ఫ్లోరా చాలా స్వీట్ పర్సన్ అండి, చాలా మంచి మనిషి, తను కూడా జెన్యూన్ అని చెప్పింది. డబల్ ఫేస్డ్ అనేటప్పటికి ఫస్ట్ తను పెట్టే పేరు ఏంటంటే రీతు చౌదరి. రీతు చౌదరి ఏంటంటే కెమెరా ముందు ఒకలా ఉంటుంది, కెమెరా వెనకాల ఇంకొకలా ఉంటుంది, అలా నటిస్తుంది, మీరు చూసేది నిజం కాదు అని తనకి పెడుతుంది. నెక్స్ట్ వచ్చి తనుజ ఫేస్ పెడుతుంది. దానికి రీజన్ ఏం చెప్తుందంటే, దొంగతనం అయినప్పుడు నేను తనుజ గారిని వెళ్ళి అడిగాను,
మీకు తెలుసా ఎగ్ ఎవరు తీశారు అంటే, తనుజ గారికి తెలిసి కూడా నాకు చెప్పలేదు అది సంజన గారే తీశారని. నాకొక్కసారి నమ్మకం పోతే, ఆ నమ్మకం మళ్ళీ తిరిగి రాదు. ఎందుకంటే నేను చాలా సొంతంగా ఫీల్ అయ్యాను, అక్కలా ఫీల్ అయ్యాను. అండ్ అంత పెద్ద గొడవ అవుతున్నా నేనెళ్ళి పర్సనల్‌గా అడిగినా గూడా తను చెప్పలేదు. తెలిసి కూడా సో, తను డబుల్ ఫేస్డ్ అని క్లియర్‌గా చెప్పింది. అంటే ముందొకలాగా, వెనకాలకి ఒకలాగా ఉంటుంది అని చెప్పింది. సేమ్ భరణి గారికి కూడా చెప్పింది. భరణి గారి ఫేస్ కూడా పెట్టింది. తను కూడా డబుల్ ఫేస్డ్ అని. భరణి గారు కూడా అదే. నేను సొంతం అన్నలాగా ఫీల్ అయ్యాను. నాకెవ్వరు అన్న లేరు. కానీ భరణి గారు కూడా ఎగ్ విషయం తెలిసి కూడా చెప్పలేదు. అన్ని సార్లు అడిగినా అంత పెద్ద గొడవైనా, ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ తిరిగి రాదని భరణి గారికి కూడా సేమ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి డబుల్ ఫేస్డ్ దాంట్లో పెట్టింది. సో వీళ్ళని జెన్యూన్, వీళ్ళని డబుల్ ఫేస్డ్ అని పెట్టింది. సో వెళ్తూ నాగార్జున గారు సృష్టి వర్మకు ఒక సూపర్ పవర్ ఇస్తారు. అదేంటంటే ఇప్పుడున్న ట్రెండ్స్‌లో నీ డ్యూటీని ఎవరైతే రీప్లేస్ చేస్తారో వాళ్ళని నువ్వే చూజ్ చేసుకో అంటే, ఆ ప్లేస్‌ని సుమన్ శెట్టి గారు ఎలాగో ఖాళీగానే ఉన్నారు కదా! సో, ఆ క్లీనింగ్‌ని సుమన్ శెట్టి గారికి ఇస్తున్నాను అని చెప్పి సుమన్ శెట్టి గారు కూడా నవ్వుతూనే యాక్సెప్ట్ చేస్తారు. సో, ఇంతకు మించి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగలేదు. అండ్ మిరాయి టీమ్ వాళ్ళు ప్రమోషన్స్‌కొచ్చారు. ఏదైతే స్టార్ మహిళా టాస్క్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఓడిపోయినప్పుడు నాగార్జున గారు వాళ్ళతోనే డాన్స్ చేపిచ్చారు. నామినేషన్స్ ప్రోమో అయితే బయటకొచ్చింది. ఫీరీ నామినేషన్స్ ఏం అనిపించలేదు. లెట్స్ సీ. సో, ఇది భయ్యా ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అయితే. రేపటి ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. నేను మీ వంశీ. బాయ్ బాయ్. Don't forget to like, share and subscribe. Life e Zindagi.